ఏం పేరు నీ పేరు? జయంత్. ఇప్పుడు ఎవరు చూడడం లేదు? ఎన్ని రోజుల నుంచి చూడడం లేదు? చాలా రోజుల నుంచి. నాయనమ్మ చనిపోయిన నుంచి అంతేనా? మరి మీ షాప్ వాళ్ళే చూస్తున్నారు, అవును కదా? సరే, ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావా? అమ్మ వాళ్ళు చూసుకుంటాను అంటున్నారు. వాళ్ళు చూసుకుంటారు నేను బాగా? సరే, వెళ్తావా? మా తరఫున పంపిస్తాం, ఓకేనా? అమ్మ వాళ్ళ దగ్గరే ఉండాలి నువ్వు. మళ్ళీ ఇక్కడికి పని కావాలంటే పని చేసుకుని మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఓకే? రైట్. అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే మా నెంబర్ తీసుకుని మాకు చెప్పాలి, ఓకేనా? రైట్. చెప్పమ్మా, ఏం ఎలాగా మీ అబ్బాయి విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు? పట్టించుకోలేదా? సరే, ఇన్ని రోజులు తీసుకెళ్లాలని రాలేదు, మీకు ఆలోచన రాలేదు? వాళ్ళు పెంచుకొని చాక్కుంటా ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి కదా. చిన్న బజార్లో పార్వతీ మెటల్ స్టోర్స్ అని అందరూ ఉన్నది. చిన్నప్పటికి అన్యాయం చేయడం మాదే బాధ్యత అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళు నేను చూసుకో, మాకు సంబంధం లేదని మాట్లాడారు. అనాథ ఆశ్రమం వేస్తా ఉన్నారు. అందువల్ల మేము ట్రస్ట్ కాడికి పోయాము. అక్కడి నుంచి మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయాము. అక్కడి నుంచి దిశ పోలీస్ స్టేషన్ కూడా పోయాము. మాకేం న్యాయం జరగలేదు. అందువల్ల మేము మళ్ళీ ట్రస్ట్ కాడికే వచ్చి మాకు న్యాయం చేయమని అడిగాము. సరే, ఓకే. న్యాయం అంటే ఏ విధమైన న్యాయం? ఆ బిడ్డను నా కాడికి తీసుకొని పోవాలనుకుంటున్నాను. ఆ బిడ్డను నాకు చేర్చండి. సరే, ఓకే. దీనికి ట్రస్ట్ అంగీకరించింది. మీ బిడ్డను మీ దగ్గరికే పంపిస్తాము. మీ బిడ్డని మీరు యథార్థమైన ప్రేమతో, ఇప్పుడు మీరు వేరే కుటుంబంతో ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, దానికంటే మీ బిడ్డని అదే ప్రేమతో అతన్ని బాగా చూస్తారని భరోసా ఏ విధంగా ఇస్తారు? ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాయి ఈ ట్రస్ట్కి? కన్న తల్లిని ముందు చూసుకోను, నా బిడ్డని నేను బాగా చూసుకుంటాను. నాకు ఇంకేం పిల్లలు కూడా లేరు, వాడు ఒక్కడేమో. ఆయనకి ఇంకొక బాబు ఉన్నాడు, ఇద్దరిని బాగా చూసుకుంటాము. ఏ తేడా లేకుండా చూసుకుంటారు కదా. ఆల్రెడీ అతను అన్యాయమై మీ దగ్గరికి వస్తున్నాడంటే దాన్ని మర్చిపోయేటట్టు చూసుకుంటారా? ఏదైనా ఇబ్బంది అయితే మేమే మిమ్మల్ని అడుగుతాం. సో మాకు మీరు దానికి సంబంధించి ఒక భరోసా పత్రం, ఆ అబ్బాయికి జీవిత భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలిగించాం, అన్ని మంచి చెడులు మేము చూసుకుంటాం. అతని పెళ్లి సంబంధించి ఏదైనా సరే ఒక బిడ్డగా అతనికి ఒక ఇంటివాడిగా చేసేంత వరకు మీ బాధ్యతలో మేము అన్నీ చేస్తాం, మీ మరణాంతరం వరకు, ఓకే? ఆ భరోసా మాకు ఇవ్వాలి, ఓకే? ఓకే. గిరీష్ బాబు గారు, ఇప్పుడు అబ్బాయి ఏం పేరు? అబ్బాయి పేరు జయంత్ గారు ఇప్పుడు మీ ఇంటికి రాబోతున్నారు. దీన్ని బట్టి మీ యొక్క అభిప్రాయము, మీ యొక్క భరోసా, అతనికి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏ విధంగా అతన్ని స్వీకరించబోతున్నారు, ఏ విధంగా మీరు అతనికి ఒక అండగా మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటని మేము ట్రస్ట్ తరఫున అడుగుతున్నాం. సో దీనికి మీ యొక్క ఏంటి? జయంత్ కుమార్ని బిడ్డగా చూసుకుంటాను, ఏ ఇబ్బంది ఉండదు. సో అతనికి ఫ్యూచర్కి ఏదైనా అవసరం మీకు సంతోషమైన ఆయన మీ ఇంటికి రావడం? అబ్బాయి రావడం సంతోషం. ఇప్పుడు అతనికి ఏమీ లేకుండా బాగా చూసుకుంటాము. నిరుప్రయోజనంగా వస్తున్నాడు అతను, ఏమీ లేదు, అన్నీ ఎవరి మీద ఆధారపడ్డారు, అంతా ఊడ్చేశారు, అతను ఏమి లేదు, మనిషి మాత్రం మీ ఇంటికి వస్తున్నాడు. దీన్ని ఆనందంగానే స్వీకరిస్తారా? మంచిగా వచ్చే చాలు. మరి ఇన్ని రోజులు ఎందుకు మీరు ఆమెను చెప్పి తీసుకెళ్లేదు? దానికి ఏంటి? అప్పుడు నా సపరేట్ వేరే బాధలు ఉన్నాయి, అవన్నీ పోయి వద్దనుకున్నాను. ఇప్పుడు ఆ బాధలు మళ్ళీ అడ్డు రావా? అడ్డు రావు. ఆ బిడ్డ కావాలని నేను కోరుకుంటున్నాను. అంటే కావాలని ఏ దాని మీద మీరు అట్లా మారారు? నా బాధ్యత. భార్య ఎలా మార్చింది? మీ భార్య తరఫున ఆమె తపన నాకు బాధ వేసింది. రైట్, ఓకే, వెరీ గుడ్. అతనికి మళ్ళీ ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా మీరు చూసుకుంటారు, తండ్రి లాగా ఒక అండగా నిలబడి చూసుకుంటారా? తప్పకుండా. ఓకే, ఓకే. ప్రశాంత్ అన్న కాడికి వచ్చి, అన్నా అక్కడ ఇక్కడ దిశ కలెక్టర్ కాడ పూర్తిగా లేదు, ఆ జయంత్ కుమార్ ఇబ్బంది పడతా ఉన్నాడు, వాళ్ళ అమ్మగారికి చేర్చమని నేను ట్రస్ట్ కాడికే వచ్చాము. అన్నకాడికే, ప్రశాంత్ అన్నకాడికే వచ్చి ఆ బాబుకి న్యాయం చేయమని వాళ్ళ అమ్మకి చేర్చేదానికి అందరం వచ్చి చేస్తున్నాం. ప్రశాంత్ ట్రస్ట్ బాగా మాకు సహకరించి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. వాళ్ళ మేనత్తలు వచ్చి ఏమి లేదు,
వాళ్ళన్నీ అన్నీ అమ్మేసుకున్నారు, మా కాడ ఏం లేదు, మీ అనాశ్రయాలు వేస్తామని చెప్పారు. అందుకని మేము ట్రస్ట్ ద్వారా పోయి ఆ బాబుని మేమే తీసుకెళ్లాలని ట్రస్ట్ కాడికి వచ్చి తీసుకెళ్తున్నాం బాబుని ఈరోజు. పరిస్థితుల వల్ల బాగా అనుకూలంగా ఏ క్లాస్ గా వండర్ఫుల్ గా చేశారు ట్రస్ట్. ఈ అబ్బాయిని చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళ తల్లిదండ్రులకి, ఇదివరకు ఇతను వాళ్ళ నానమ్మ వాళ్ళ తాత దగ్గర ఉన్నారు, వాళ్ళిద్దరు చనిపోయిన తదనంతరం ఇతను ఎవరు పట్టించుకోలేదని తెలిసిన కారణంగా మా నోటీస్కి వచ్చినందువల్ల వాళ్ళ తల్లిగారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిగారి దగ్గర తన కుమారుడు ఉండడమే శ్రేయస్కరం అని చెప్పి మేము వాళ్ళకి అప్పగిస్తున్నాం. రండి, ఈ అబ్బాయిని ఇంతకంటే బాగా మాకు తిరిగి చూపిస్తారా? సంతోషంగా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకొని మీరు ఇద్దరు తీసుకెళ్ళాలి. తల్లి ప్రేమ ఎట్లా ఉండాలని మాకు చూపించాలి. మిమ్మల్ని నమ్మి, తల్లి ప్రేమను నమ్మి మేము మీకు అప్పగిస్తున్నాం. ఓకే, రైట్. జాగ్రత్త ఉంటావా? ఏమైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయాలి. ఏమ్మా, ఇద్దరు మీ సాక్ష్యంతో వీళ్ళు పెద్దమ్మ, మామగారు, వాళ్ళ అక్క గారు, వీళ్ళందరి సాక్ష్యంతో దర్శి జయంత్ కుమార్ని లక్ష్మి గారికి, గిరీష్ గారికి అప్పగిస్తున్నాం. ఓకే, రైట్. ఓకే అమ్మా, రైట్. జాగ్రత్త చూసుకోండి. రైట్ రైట్ రైట్. ఓకే.